హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక బ్రైడల్ డిజైన్ శారీ కుచ్చి చూపిస్తాను. ఇది డబల్ కలర్ థ్రెడ్ ఉపయోగించి వేసాను. ముందుగా ఇలా థ్రెడ్ అనేది రెడీ చేసుకోవాలి. 2 కలర్ల థ్రెడ్ నేను 80 స్టాండ్స్, ఒక్కొక్కటి 80 పోగులు ఉన్నాయి. దానికి గమ్ వేసి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కాస్త క్రోషాలో ఇలా హోల్ చేసుకుంటే మనకి థ్రెడ్ అనేది ఈజీగా బయటికి వచ్చేస్తుంది. హోల్లో ఇలా చూసారు కదా, అలా 2 తీసుకొని స్లోగా ఇలా లాగితే దేనికది నీట్గా వచ్చేస్తుంది. అలా సరి చేసుకుంటూ మెల్లిగా లాక్కోవాలి కిందికి. ఇప్పుడు మొత్తం అంతా ఇలా పట్టుకొని నీట్గా సరి చేసుకొని ఇలా జరీ థ్రెడ్ తీసుకొని ఇలా ముడి అనేది వేసుకోవాలి. ఇలా టైట్గా 3 సార్లు ముడి వేసేస్తే టైట్గా ఉంటుంది. మళ్ళీ అలా కిందికి గుచ్చేయాలి. సెంటర్లోకి కిందికి అనేది ఇలా గుచ్చేయాలి. ఒక 2 ఇంచ్ అంత వదిలి కట్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా సెంటర్లోకి ఇలా ఓపెన్ చేసుకొని మధ్యలోకి దేనికది ఇలా సపరేట్ చేసుకొని కాస్త గమ్ అనేది అప్లై చేసి ఒక బీడ్ అనేది పెట్టుకుంటున్నాను అందులోకి. చూసారు కదా, అలా క్లీన్గా అలా సర్దుకొనేసి జరీ థ్రెడ్తో ముడి వేసేసుకోవాలి. టైట్గా ముడి వేసేసుకోవాలి. టైట్గా ముడి వేసేసుకొని కిందకి ఇలా గుచ్చేసుకొని కట్ మనకి ఎంత లెంత్ కావాలో కుచ్చు చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలా ఒక 1 ఇంచ్ గ్యాప్తో మళ్ళీ ఇంకొకటి కూడా కట్టి చూపిస్తాను. ముందుగా అలా క్రోషాతో హోల్ చేసుకొని ఇంకోసారి అలా క్రోషాతో ఇంకొద్దిగా అలా హోల్ చేసుకుంటే మనకి ఈజీగా థ్రెడ్ అనేది వచ్చేస్తుంది. గమ్ అనేది బాగా డ్రై అయిపోతే మనకి ఈజీగా ఉంటుందండి కుచ్చేసుకోవడానికి. అలా దేనికది సపరేట్ చేస్తే మనకి నీట్గా వస్తుంది. రెండు లెంత్ చూసుకొని ఇది కొద్దిగా కొంచెం ఎక్కువగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి బీడు అంతా వేసి కట్టాక మనకి ఎంత కావాలో అంత చూసి కట్ చేసుకోవాలి. లెంత్ అనేది చూసుకొని మళ్ళీ ఇంకోసారి నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బీడ్ అనేది సెంటర్లో పెట్టేసి ఇలా పట్టుకొని కట్టేసుకుంటే ఈ డిజైన్ చూడడానికి చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.
మనం ముడి అనేది ఒక 2-3 సార్లు టైట్గా వేసుకున్నామంటే అది విడిపోకుండా ఉంటుంది. ఇట్లా లెంత్ చూసి కట్ చేసుకోవాలి. అంతే అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.